మోకాళ్ళ నొప్పులు భరించలేకపోతున్నారా? భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అనుభవం మరియు ఆధునికతలతో ఆర్ఎఫ్ లేజర్ మరియు ప్లాస్మా థెరపీ ద్వారా శాశ్వత పరిష్కారం పొందండి. వేద పెయిన్ అండ్ రీజనరేటివ్ క్లినిక్, కూకట్పల్లి, హైదరాబాద్. ఫోన్ నంబర్ 8186959697. ఈ రోజు ఎవరు రానప్పుడు అందరూ కూడా బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఎందుకు ఈ రోజు మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి. ఇక్కడున్న ప్రజలు రేపు మనుగడ ఎలా సాగించాలి, ఇక్కడ బ్రతికే వాళ్ళు కానీ, పిల్లలు కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, నెక్స్ట్ జనరేషన్కి కానీ ఎలా ఉండాలి. అసలు 73 ఏళ్ల వయసులో ఉన్న ఆయన్ని తీసుకెళ్ళి ఈరోజు అంత కఠినంగా జైల్లో ఉంచాల్సిన అవసరం ఏముంది? అది నిజం కాదు అని తెలిసినా కూడా చాలా అన్యాయంగా, దారుణంగా ఇలా చేయడం అనేది చాలా తప్పు. కాన్స్టిట్యూషన్ వైలేట్ అవుతుంది, మీ రైట్స్ వైలేషన్ అవుతుంది, అసలు ఏది రాజ్యాంగం ప్రకారం ఏది జరగట్లేదు. ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందండి? అసలు ఈ రాష్ట్రాన్ని వదిలి పారిపోవాలనిపిస్తుందండి. ఈ సైకోపాలను ఎప్పుడు అంతమవుతుందా అని చూస్తున్నాము. సీఎం ఎప్పుడు వెళ్ళిపోతాడా? ఈ రోజున మా పిల్లలు విదేశాల్లో ఉండడానికి కారణం ఆయనే కదండి, లేకపోతే మా దగ్గరే ఉండేవాళ్ళు కదా. ఈ రోజు మా పిల్లల్ని పంపించుకోవాల్సిన అవసరం ఏముంది మాకు? ఇక్కడ చదువేది, ఉద్యోగాలేవి, కంపెనీలు, ఎంప్లాయ్మెంట్ ఏముందండి ఇక్కడ? ఆవేదనగా ఉన్నారు అందరూ కూడా. ఆంధ్రప్రదేశ్ లో పుట్టడమే మేము చేసిన తప్పు. ఈ రోజు ఆడవాళ్ళు బయటకు వచ్చారంటే కారణం ఏంటండి? ఈ సైకో వల్లే కదా ఈ రోజు ఆడవాళ్ళు బయటికి రావడానికి కారణం. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏ రోజున ఆడవాళ్ళు బయటికి రావడం చూసారా? దానికి ఒక ట్యాగ్, కులం అనే ట్యాగ్. ఆ కులం అనే ట్యాగ్ కట్టేసి మిగతా పార్టీల వాళ్ళు కానీ, వేరే వాళ్ళు కానీ, ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, పక్క రాష్ట్రాలకు వెళ్ళి ట్యాక్సులు కట్టుకుని చదువుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ఇవాళ పిల్లలతో సహా ఆడవాళ్ళతో డెవలప్మెంట్ చేస్తే ఒక కులానికి సంబంధించింది కదండి, అందరూ చెందుతాయి ఆ ఫ్రూట్స్ అనేది. బట్ ఈయన క్యాస్టిజ్ బేస్డ్ పాలిటిక్స్, ఒక ముఖ్యమంత్రి ఆయన ముందుకు రావాలి, ఆయనకు ఓట్ బ్యాంకింగ్ రావాలి అని అంటే క్యాస్ట్ను ముందులా తీసుకురావాలి. కాబట్టి ఆ క్యాస్ట్ని తీసుకొచ్చి ఆయన ముందుకు వెళ్తున్నారు. ఫ్రీ మనీ అనేది ఎందుకు ఇవ్వాలండి? ఎవరైనా కష్టపడితేనే కదా వచ్చేది. ఈ ఫ్రీ మనీ ఎందుకు ఇవ్వాలి? ఊరికే కూర్చోబట్టి వాళ్ళని పోషించడం తప్పించి ఏమీ లేదు అక్కడ. మా దగ్గర సొమ్ము తీసుకొని అవతల వాళ్ళని పోషించడం, అది ఎంతవరకు? ఎండ్ పార్టీ ఓట్ బ్యాంక్ ద్వారానే పడాలి. అది కేంద్ర గవర్నమెంట్ సహకరించకుండా ఉంటే ఇక్కడ మాత్రం మంచి గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, మా భవిష్యత్తులో బాగుంటాయి. తప్పు చేయలేదని చెప్పేసి అందరూ మాట్లాడుతున్నాడు కూడా, కనీసం వైసీపీ తరఫున ఒక్కళ్ళు కూడా దాన్ని ఎవరు పట్టించుకోవడం వాళ్ళకి కావాల్సింది ఏంటి? వాళ్ళకి తెలుసు అది తప్పని, వాళ్ళకి తెలుసు. వాళ్ళు అన్యాయంగా అరెస్ట్ చేశారని తెలుసు, వాళ్ళకి తెలుసు. కాబట్టే వాళ్ళు ఈ రోజున బయటికి రావట్లేదు. ఈ రోజున ఇంతమంది జనాలు ఎవరు ఊహించని విధంగా వచ్చారంటే ఏంటి కారణం? ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఎప్పుడు మా మదర్స్ ఎవరు బయటికి రాలేదు. ఫస్ట్ టైం బయటకు వచ్చారు అంటే ఆయన కోసం. బేసిక్గా జనాలు అందరూ కలవాలి, ఓట్ బ్యాంక్ ద్వారా ఆయన గెలవాలి. బేసిక్గా జగన్ వద్దు, మాకైతే వద్దు. ఫ్యూచర్ జనరేషన్ బాగుండాలంటే జగన్ వెళ్ళిపోవాలి. ఎందుకని మీరు ఒక యువతగా చెప్పండి, మీకు ఏ ఫ్యాక్టర్ మీద మీరు రిజెక్ట్ చేస్తున్నారు? ఏంటి 4.5 సంవత్సరాల్లో మీరు డెవలప్మెంట్ లేదు, మాకు డెవలప్మెంట్ లేదు. ఏముంది? రోడ్లు చూసారా, అవన్నీ చూసారా? వాడి కోసం వాడు పెట్టుకుంటున్నాడు. ఏం లేదు ఇక్కడ డెవలప్మెంట్. ఫ్యూచర్ జనరేషన్ కోసం ఆబ్వియస్లీ డెవలప్ రావాలంటే చంద్రబాబు నాయుడు రావాలి. ఆయన లోపల పెట్టారు, వాడు ఏం బాగుపడతాడో తెలియదు. సో ఎంప్లాయ్మెంట్ అనేది లేదంటారు. చదువుకున్న వాళ్ళందరూ ఎందుకని హైదరాబాద్ అదర్ స్టేట్ మైగ్రేట్ అవుతా ఉన్నారు? దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? ఈ రోజు డెవలప్ అయిందంటే హైదరాబాద్ ఎవరి వల్ల? కేవలం సిబిఎన్ వల్లే. నెక్స్ట్ జనరేషన్ ఏం చెప్తారు మీరు? మాకు ఉద్యోగాలు రావాలి, మేము బాగుపడాలి, ఫ్యూచర్ జనరేషన్ బాగుపడాలంటే ఆయన ఈసారి రావాల్సిందే. జగన్ వస్తే ఇక్కడ ఎవరు బతకరు. సో ఎలా అనిపించింది మేడం ఆ రోజు ఆయన 3 రోజులు తిప్పేసి జైలుకు పెట్టడం? ఆ రోజు మీరు చూసే ఉంటారు ఆ విజువల్స్ అన్ని. ఏమనిపిస్తుంది మీకు? అలాంటి వ్యక్తిని, అలాంటి మేధావి, సంపదను సృష్టించగలిసిన వ్యక్తి భవిష్యత్తు కోసం ఒక క్యాపిటల్ లేదు, ఏమీ లేదు. అసలు విజయవాడ అయితే అల్లకల్లోలంగా ఉంది ఇప్పుడు ప్రస్తుతం అయితే. విజయవాడనే కాదు, టోటల్ ఏపీ, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా క్రియేట్ అవ్వాలి. ఖచ్చితంగా అవ్వాల్సింది. ఫస్ట్ క్యాపిటల్ రావాలి. మా భవిష్యత్తు కోసం మేము బాగుపడాలంటే రావాల్సిందే సిబిఐ. సో మీరు మీ వాయిస్ అయితే రేజ్ చేస్తారు? తప్పకుండా, ఖచ్చితంగా చేస్తాను. బాబు గారి కోసం మీరు అందరూ రోడ్డు మీదకి వచ్చారు. అవునండి. ఏ విషయమైనా నాశనం చేయటమే కదా, డిస్ట్రాయిడ్. ఏదైనా క్రియేటివిటీ గొప్ప, కానీ నాశనం చేయటం కరెక్ట్ కాదు కదా. ఎందులోనూ లేదు కదా డెవలప్మెంట్. ఏదున్నా నాశనం చేయటమే. థ్యాంక్ యూ.